హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశాలాక్షి గంటర ఖడ్గం పట్టుకొని చీర కట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే హాల్లోకి అందరూ ఉంటే ముందుగా విక్రాంత్ నడుచుకుంటూ వస్తాడు. విక్రాంత్ నడుచుకుంటున్న విశాలాక్షిని చూస్తూ, వదిన విశాలాక్షి ఏంటి గంటర ఖడ్గాన్ని పట్టుకొని మెట్లు దిగి వస్తుంది అని విక్రాంత్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉండడంతో, అయ్యో ఏమైంది, ఎందుకు విశాలాక్షి అలా వస్తుంది అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ ప్రాణాలు తీయడానికి అలా పట్టుకొని వస్తుంది అని డమ్మక్క చెప్తుంది. ఇక సుమన తన ప్రాణాలు తీయడం కోసమే విశాలాక్షి అలా గండరకట్టు పట్టుకొని వస్తుందా అని అనుకుంటూ, అయ్యో ఎవరైనా అడ్డుకోండి అక్క, ఏదో ఒకటి చెయ్యక్క సుమన అని అరుస్తూ ఉంటుంది. అమ్మ రౌద్రంతో ఉన్నప్పుడు ఎవరు అడ్డు వెళ్ళినా వాళ్ళ ప్రాణాలు పోతాయి అని డమ్మక్క చెబుతోంది. విశాలాక్షి ఖడ్గం పట్టుకొని వచ్చడంతో తిలోత్తమ ఒక్కసారిగా మొగ గొంతుతో మాట్లాడుకుంటూ ఉంటుంది. రావద్దు, నా దగ్గరికి రావద్దు అని అరుస్తూ ఉంటుంది. ఏంటి వల్లభ అలా చూస్తున్నావు, వెళ్ళి అడ్డు పక్కో అని అంటుంది. అయ్యో మమ్మీ, ఏంటి నన్ను తోస్తున్నావు అని వల్లభ హాసినిపై పడిపోతాడు. ఎద్దులా ఉన్నావు, నాపై పడిపోతున్నారు ఏంటి అని హాసిని మళ్ళీ వల్లభను తోయడంతో పావనమూర్తిపై పడిపోతాడు. పావనమూర్తి, ఏంటల్లుడు నాపైన పడిపోయావు అని వల్లభను తోయడంతో మెట్ల దగ్గర వల్లభ కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే విశాలాక్షి వల్లభ గుండెలపై కాలు పెట్టి తొక్కుకుంటూ గంగర ఖడ్గం పట్టుకొని వస్తూ ఉంటుంది. క్షమించమని అడగండి, లేకపోతే అమ్మ ప్రాణాలతో వదలదేమో అని చెప్తూ ఉంటారు. అప్పుడు సుమన, నన్ను క్షమించమ్మా, నన్నేమి చెయ్యొద్దమ్మా, నా ప్రాణాలు తీయొద్దమ్మా అని విశాలాక్షి కాళ్ళు పట్టుకొని ఉంటుంది. అయితే విశాలాక్షి నేరుగా తిలోత్తమ దగ్గరికి వస్తూ ఉంటుంది. వద్దు, నా దగ్గరికి రావద్దు అని తిలోత్తమ గొంతుతో అరుస్తూ కాలిపైన చెయ్యిని అడ్డు చూపిస్తూ ఉంటుంది. అయితే విశాలాక్షి తిలోత్తమ దగ్గరికి వచ్చి కత్తితో ఒక వేటు వేసేయడంతో రక్తం చెందుతున్నట్లు మనకు చూపిస్తూ ఉంటారు. విశాలాక్షి వేటు వేయటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి విశాలాక్షి ఎవరిపైన వేటు వేసింది, ఎవరు రక్తం చిందింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.